అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 24వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కుంభరాశి వారు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. బుద్ధిబలం బాగా కాపాడుతుంది. కీలక నిర్ణయాలను తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఏర్పడడం, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరడం, వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఒక శుభవార్త శక్తిని ఏర్పరుస్తుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మంచి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు తొలగడం, ముందు చూపుతో వ్యవహరిస్తారు. కీలకమైనటువంటి విషయాలలో నిర్ణయాలను తీసుకుంటారు. అధికారుల వద్ద అణిగి మణిగి ప్రవర్తిస్తారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. అవసరానికి అనుకూలంగా ఏర్పరచుకుంటారు. అదేవిధంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ బలం రక్షిస్తుంది. వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగుతారు. సమస్యలు తగ్గున అవసరానికి తోటివారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించాలి. వచ్చిన అవకాశాన్ని చేజారనవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. మంచి మనసుతో చేసే ఆలోచనలను గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి. లక్ష్యాల పట్ల గంభీరమైనటువంటి కృషి చేస్తారు. విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడడం, అదేవిధంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం. దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించాలి. అదేవిధంగా పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు. విజయం వరిస్తుంది. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అదృష్టయోగాలు ఏర్పడడం, భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. సంపూర్ణ అవగాహనతో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. కీర్తి లభిస్తుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్య విషయాలలో బాగా రాణిస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాద ప్రతివాద
జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో సమస్యలు తొలగిన, శారీరక శ్రమ తగ్గుతుంది, ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన, శుభ ఫలితాలు వెలువడిన, ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం ఆశాజనకంగా సాగనం, మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. సంతానం విద్యా పరంగా మరింత ఆనందంగా ఉంటారు. భాగస్వామితో వివాదాలు తొలగిన, చేపట్టినటువంటి వ్యవహారాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడడం, అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగడం, నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయమనే చెప్పవచ్చు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం కొరకు శుభ కార్యక్రమాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగడం, చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగడం, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తొలగడం, అదేవిధంగా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.